నమస్తే N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విడుదలైన తెలంగాణ టీఎస్సీ ఫలితాలు. సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సీఎం. డబ్రంలో టిడ్కో గృహాల సముదాయాన్ని సందర్శించిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల స్థితిగతులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడి. ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా పేరిట రేవంత్ ప్రభుత్వం వసూలు చేస్తుందంటే ఆరోపణలు. మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకల్లో పురస్కారం. అంబానీ ఇంట ఒలింపిక్స్ పారాలింపిక్స్ అథ్లెట్లకు విందు. నెట్టింట ఫోటోలు వీడియోలు వైరల్. స్టాక్ మార్కెట్లలో రికార్డు రన్. ఈ వారం ఆటుపోట్లకు ఆస్కారం. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన టీజీడీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు సోమవారం సెప్టెంబర్ 30 విడుదలయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం విద్యార్థులకు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు రాశారు. ఏడాది ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన వెబ్సైట్ ను మంచి రెస్పాన్స్ షీట్లను తొలగించారు. ఇప్పటికే ప్రాథమిక కీతో పాటు తుది కీని కూడా విడుదల చేశారు. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిపై అప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించారు. డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్ ర్యాంకులను వెల్లడించారు. 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల స్థితిగతులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం మోహన్ నగర్ సమీపంలో గల టిడ్కో గృహాల సముదాయాన్ని వేములపాటి అజయ్ కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుని అడిగి పిఠాపురంలో నిర్మించిన టిడ్కో గృహాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టిడ్కో గృహాలను వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. టిడ్కో గృహాల నివాసం ఉంటున్న ప్రజలతో వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడి వారి యొక్క సమస్యలను వారి యొక్క ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాల సముదాయాల్లో ఉన్న ఇబ్బందులను వేములపాటి అజయ్ కుమార్ గుర్తించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. బ్యాంకు విషయంలో ఏ విధంగా చేయగలం ఆలోచిస్తున్నారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ మీరు చేయించండి సార్. నుంచి ఎలా వాటర్ వస్తుందంటే మరి అలా నేను ఆఫీషియల్స్ నేను సిఎస్ఆర్ కింద ఎవరితో మాట్లాడతాను. మీకు ఎంత కావాలో చెప్పండి. చేయి ఫండ్స్ ప్రాబ్లం కాదు, మన దగ్గర లైట్లు ఉన్నాయంటే చేయించేసి. సీఎం చంద్రబాబు పాపానికి పాల్పడ్డారని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు అంశంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బాబు తప్పు చేశాడు కనుకే సుప్రీం దర్యాప్తు కోరడం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన కేసుపై సుప్రీంకోర్టులో సరైన విచారణ జరుగుతుందని ఆశిస్తామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఇది సమంజసం కాదు, మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు 4వ తారీఖు జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం. జూలై 6వ తారీఖున తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్టులకు పంపించి 23వ తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు. సెప్టెంబర్ 18న మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా చెరువులు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట కూల్చివేతలు చేపడుతూ వార్తల్లో నిలుస్తోంది సంస్థ. అయితే తాజాగా హైడ్రాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1000 కోట్లు కూడా పెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా హైడ్రా పేరిట 1000 కోట్లు దండుకుంటోందని ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలను చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో పేదల తరపున నిలబడి పోరాడతామన్నారు. బీజేపీ ఎప్పుడు పేదల పక్షానే ఉంటుందని ఆయన అన్నారు. వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తామని తెలిపారు. కరీంనగర్లో విలీన గ్రామాలపై కూడా స్పందించిన మంత్రి గ్రామాల విలీనం చేసే ముందు ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం తెలుసుకోవాలని, అలాగే తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడాన్ని విమర్శించారు. తాము ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తరహా వారసత్వ రాజకీయాల ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కొరుతో తలకు పోరాటం పరిస్థితి. ఏడుస్తున్నారు జనం. రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు. ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూర్చోవడం ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇప్పుడు హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మెయింటైన్ చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్లో అండగా ఉండడానికి. ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసుతో పక్కకు పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఇలా ప్రజలు కూడా అంతా వ్యతిరేకతస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైదరాబాద్ మంచిది అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలను మీరు కట్టుకుని నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది. అరే కూల్చాల్సిన ఫామ్ హౌస్ మాత్రం కూర్చారు, కూల్చాల్సిన ఫామ్ హౌస్ కూర్చారు. మేమనుకున్నాం హైదరాబాద్ ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదోళ్ళకు నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా పని చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని రోజులు కూల్చింది, అంత పైసలు తప్పి ఇలా హైదరాబాద్ పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు, కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీకి పైసలు పంపాలి. రాజకీయ నేతలను పై అధికారులను సంతృప్తి చేసేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆ సంస్థ చీఫ్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, శని ఆదివారాలు కూల్చివేతలు చేపట్టడమేంటని నిలదీసింది. కరుడుగట్టిన నేరస్తుడిని ఉరితీసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని గుర్తు చేస్తూ ఇంటిని కూల్చే ముందు యాజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు హైడ్రా కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం ఉదయం విచారణ చేపట్టింది. హైడ్రా చీఫ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో విచారణ హాజరయ్యారు. సందర్భంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ కు కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్థానిక సంస్థల అనుమతి లేకుండా తీసుకున్నాకే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు గుర్తు చేసింది. అయితే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయం, కానీ దాని పనితీరుపైనే అభ్యంతరమని కోర్టు పేర్కొంది. ఒక్క రోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవడం సరికాదని, FTL నిర్ధారించకుండా అక్రమాలను ఎలా తెలుస్తారని నిలదీసింది. అనంతరం కేసు విచారణకు ఈ అక్టోబర్ 15కు వాయిదా వేసింది. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే రకం చంద్రబాబు అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలను గుప్పించారు. నందమూరి హరికృష్ణ మృతదేహం పక్కనే పొత్తుల గురించి చర్చించిన నీచ చరిత్ర చంద్రబాబుది అంటూ దుయ్యబట్టారు. సూపర్ 6 పథకాల గురించి డైవర్షన్ కోసమే చంద్రబాబు ఇలా లడ్డూ ఆరోపణలు చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పదవి కోసం మావకు వెన్నుపోటు పడవడం కానివ్వండి, ఆ రోజు నందమూరి హరికృష్ణ గారు డెడ్ బాడీ ఉండగానే కేసీఆర్తో పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, ఆ డెడ్ బాడీ దగ్గర పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, రాజకీయాల కోసం ఎంతైనా తెగిస్తాడన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరడం కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన 100 రోజుల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయాడు కాబట్టి అమ్మఒడి కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పారు. ఈయనేమో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పని ప్రచారం చేశాడు. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ వర్కే కదా అమ్మఒడి అనేది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకటి ఇచ్చారు, అదన్నీ ఇవ్వాలి కదా, అది ఎక్కొట్టాడు. రైతు భరోసా మేము 20,000 ఇస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు కదా. ఇది ప్రజల్లో చర్చ నడుస్తుంది. పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజల్ని పథకాలు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఆ చర్చను డైవర్ట్ చేసే విధంగా, ఈ లడ్డు పవిత్రతను భంగం కలిగించే విధంగా దీన్ని తీసుకొచ్చాడు. నేను చెప్తున్నా ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ కూడా తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎంతటి వాడికైనా కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూ కూర్చోడు, తప్పకుండా శిక్షిస్తాడు. దాంట్లో ఏ తప్పు చేయలేదు కాబట్టే, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించి మా వైవి సుబ్బారెడ్డి గారు. హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద యువకుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఉటావుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల్ని మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ కోసమే తిరుగుతున్నారని తేలడంతో ఎమ్మెల్యేపై దాడి చేయడానికి వచ్చారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే యువకులు రాజాసింగ్ ఇంటి దగ్గరలో అనుమానాస్పదంగా తిరగడం చూసి స్థానికులు పట్టుకున్నారు. ఆ యువకులను ఇద్దరిని మంగళహాట్ స్టేషన్ కి తరలిస్తున్నామని తెలిపారు. ఇక ఇద్దరి ఫోన్లలోనూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోటోలు ఉన్నాయని, వాటితో పాటు గన్, బుల్లెట్ల ఫోటోలు ఉన్నాయని చెప్పారు. దీంతో
హిందూ బంధు రాజాసింగ్ ను తీవ్రవాది చంపాలని రెక్కి చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నగరంలో శాంతి భద్రతలు లేవని పురాణపుల్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో హిందువుల గురించి నిరంతరము పోరాడుతున్నటువంటి రాజాసింగ్ గారి ఇంటి దగ్గర కొంతమంది దుండగులు టెర్రరిస్టు సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని చేయాలనే ఉద్దేశంతో తన ఇంటి దగ్గర రెక్కి నిర్వహించడం జరిగింది. ఒక తీవ్రవాది హింసను సృష్టించడానికి, ఒక నాయకుడిని చంపడానికి, అతనిపై దాడి చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చి రెక్కి చేశాడంటే ఈ తెలంగాణ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరు? చెత్తరహిత భారతదేశమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలో మంత్రి చీపురు పట్టి ఊడ్చారు. మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శానిటైజర్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించింది 10 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. 10 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివాస్ ను జరుపుకుంటున్నామని అందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ 2024 పేరిట అనేక సేవా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు తీర్చే అవకాశం ఉండేది, ప్రజల సమస్యలు పరిష్కారమే అవకాశం ఉండేది. ఎన్నికల వరకు మాత్రం పాటిస్తుంది. ఎన్నికల తర్వాత మా సోదర భావంతో అందరూ కలిసిమెలిసి మనం గెలిపించిన ప్రజలకు సేవ చేసే ఆలోచన కల్పించినప్పుడే ఇది స్వచ్ఛమైన భాగమే. మనసు మంచి ఉండాలి, స్వచ్ఛమైన భాగమే కూడా. కాబట్టి ఇటువంటి ఆలోచనతో అందరూ ముందు చెప్పి నిరంతరం విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వాటి అనేక రకాల కార్యక్రమాలు ప్రతిజ్ఞ పేరుతో కానీ, హెల్త్ క్యాంప్ పేరుతో కానీ, తల్లి పేరు మీద ఒక మొక్క నాటడం పేరుతో కానీ, కార్మికులందరితో కూర్చొని సిబ్బందితో కూర్చొని అనేక మాట ఆత్మ కలిగేతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమం ద్వారా మనం సిబ్బందికి దగ్గర కావాలి, ప్రజలకు దగ్గర కావాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అందరం ఒకటే భావన, ఒకటే ఆలోచన అనేటువంటి ఒక భావన కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం. మంచి సమాజం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అన్నారు. పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 ఏళ్ల బాలికపై జరిగిన విషయంలో చట్టపరంగా యాక్షన్ తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. కొంతమంది యువకులు పోలీసులపై రాళ్లదాడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు కంప్లైంట్ ఇస్తున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక 6 సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి రేప్ అని వేస్తున్నారు, ఒకటి దాన్ని బట్టి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు, నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థుల సంఘాలు ఫోన్ చేస్తే, వద్దు బాబు పోలీస్ అయిపోయింది కదా, మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి, కానీ మీరు పోకండి. కొందరు నా మాట అయిన ఆగిళ్ళు, కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసినారు. పవన్ కళ్యాణ్ తో రాజీనామా చేయించి హిందూ ధర్మం పవిత్రతను కాపాడాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సీఎం చంద్రబాబుని కోరారు.
పవన్ కళ్యాణ్ మతి చెల్లించిన ప్రసంగాలతో హిందూ ధర్మం పవిత్రతను కలుషితం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ విషపూరిత ప్రసంగాలకు యువత దారి మళ్లిస్తున్నారని, త్రిశంకుల మహిళా చెడు వ్యసనాలకు పరిచయాలు గల ఏ పురుషుడు మన భారతీయ మహిళలు అంగీకరించరని, అలాంటిది పవన్ కళ్యాణ్ చెడు గాలి పుణ్యమా అంటూ అత్యధికులు మహిళలతో ఎవరికీ లేవంటి, చెడు పరిచయాలు అన్ని పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని కుసాంప్రదాయ వాదనకు దిగుతున్న కొంతమంది మహిళలను చూస్తున్న సాంప్రదాయక వాతావరణంలో పెరిగిన సామాన్య మహిళలు పవన్ కళ్యాణ్ ను సమర్థిస్తున్న వారిని చూస్తూ ముక్కులో వేలేసుకుంటున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ చేత ఈ తరహా విష ప్రచారం చేయిస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. నేను హిందువుని, నా బిడ్డ హిందువు, అలాగే ఒకప్పుడు నేను బాప్టిస్ట్ని అని నోటికొచ్చిన ఉపన్యాసాలతో ప్రజల్లో ఒక విధమైన మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొట్టమొదట పవన్ కళ్యాణ్ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే గుణపాఠం చెప్తారు. ఈరోజు యువత దారి తప్పుతుందంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదకరంగా మారారు. రోజు ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? హిందువులు ఇళ్లలో నుంచి బయటికి రండి, ఊరుకోకండి, గొడవలు పడండి, ముస్లింస్కి జరిగితే ఊరుకుంటారా, క్రిస్టియన్స్కి జరిగితే క్రిస్టియన్స్ ఊరుకుంటారా అని నోటికొచ్చినటువంటి వాగ్దానాలతో, ప్రజల్ని రెచ్చగొట్టే వాగ్దానాలతో శాంతి భద్రతల సమస్యల్ని మీరు సృష్టిస్తారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు సమావేశాలకు వెళ్ళి నేను క్రిస్టియన్ని, నా బిడ్డ క్రిస్టియను, అక్కడ ఆ మాట, ముస్లింస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఒక మాట, హిందువుల దగ్గరికి వచ్చి హిందువుల మాట, మీ యొక్క మాట్లాడే విధానాన్ని, మీ యొక్క రాజకీయ కలుషితాన్ని ప్రజలు గమనిస్తున్నారు. లేకపోతే ఈ ప్రభావం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పడుతుంది. మీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అన్ని మతాల్లోని గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీకి ఈరోజు హిందూయిజమే ఎజెండాగా ఆ పార్టీ ముందుకు వెళుతుంది. గోమాతని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపిస్తుంది. ఈరోజు గోమాంసం తినండి, నేను తింటాను అని చెప్తున్నటువంటి వ్యక్తిని మీ కూటమిలో ఎలా పెట్టుకున్నారు? నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఏకలవ్యుని జయంతి సందర్భంగా మండల ఏకలవ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి కుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కులదైవమైనటువంటి ఏకలవ్యుడి జయంతి వేడుకలను జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఆనాదిగా మా కులాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపే చూస్తున్నాయన్నారు. మా ఏకలవ్యులకు ఉపాధి లేకుండా పోతోందన్నారు. సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ మాదిరిగా ఎరుకల జాతికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా ఎరుకల జాతి గర్వించదగ్గ విషయం ఏంటంటే ఏకలవ్యుడు అనాది కాలంలో జన్మించి మాకు కులదైవంగా వెలిసిండు. ఆ ఏకలవ్యుని జయంతి మా కులాస్తులు అందరి పౌరుషంలో కానీ రక్తంలో కానీ అతని మనలోనే ఉన్నాయి. కనుక అతని ఉత్సవాన్ని వల్ల మేము జరుపుకోవడం, అతని పేరు మీద జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది, కుల జెండా. కనుక మాకు ఆనాది కాలం నుంచి మా కులమును చిన్నచూపే చూస్తుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు ఇతర అగ్రవర్ణ కులాలు కానీ ఆ చిన్న చూపు చూడడం వలన మేము చాలా వెనుకబడి ఉన్నాము. అలా కాకుండా మాకు ప్రత్యేకంగా బడ్జెట్, ఎరకల బడ్జెట్ కేటాయించాలని కోరుచున్నాను ప్రభుత్వాన్ని. కానీ మాకు ఎలాంటి ఉపాధి లేదు. మా కులంలో ఈ ఎస్టీ వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు చేసిన విధంగా మాకు అదే విధంగా మాకు ప్రత్యేక. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 లేదు, అంతా సూపర్ స్కామ్ అని వైఎస్ఆర్సీపీ నేతలు పోతిన మహేష్ అన్నారు. 4 నెలల్లో కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారని విమర్శించారు. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చింది 200 కోట్లని, ప్రభుత్వం దాతలు ఇచ్చింది 400 కోట్లని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో బాధితులకు ప్రజలండగా ఉన్నారు తప్ప కూటమి ప్రభుత్వం కాదని పోతిన మహేష్ అన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది. దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలంట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళకూడదని నోటీస్ ఇచ్చారు. దీన్ని రాక్షస రాజ్యం అనక ఇంకేమనాలి? మీ పాలనలో 100 రోజుల్లో ఒక్క మంచి పని అయినా చేశారా? చేయలేదు కాబట్టే కదా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని రప్పించి ఇక్కడ విధ్వంసం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దీన్ని రాక్షస రాజ్యం అనక ఏమనాలి చెప్పండి? ఏమనాలి? ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. ఈ
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లేదు, అంతా సూపర్ స్కామే. ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. వర్షాలు తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రజలకి అండగా నిలవలేకపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కదా 6,800 కోట్ల రూపాయలు నష్టం వస్తే ప్రభుత్వం ఇచ్చింది 200 కోట్లే, కానీ ప్రజలు దాతలు ఇచ్చిన విరాళాలు 400 కోట్లు. అంటే ప్రజలుగా అండగా ఉన్నారు, కానీ ప్రజలకి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అండగా లేదని మీరు చెప్పిన గణాంకాలే కదా తెలుస్తూ ఉన్నాయి. భారతీయ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఆయన ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయనను ఈ అవార్డుతో సత్కరించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఈ వార్తను పంచుకున్నారు. మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాల స్ఫూర్తికి ఇస్తుందని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే ఎంపిక జ్యూరీ ఈ దిగ్గజ నటుని ఎంపిక చేసిందని ప్రకటించడం గౌరవంగా ఉందని ట్వీట్ చేశారు. ఇక ఈ ఏడాది మిథున్ ని ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు కూడా వరించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్స్ అద్భుతమైన రాణించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ లో 6 పథకాలు, ఒలింపిక్స్ లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏకంగా 29 పథకాలను కొల్లగొట్టారు ఇండియన్ అథ్లెట్స్. ఇక ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీ సభ్యురాలు రాయల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ అథ్లెట్లను తన ఇంటికి ఆహ్వానించింది. ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ముంబైలోని తమ నివాసంలో యాంటిలియాకు పిలిపించి మరీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఇందులో ఒలింపియన్లు, పారాలింపియన్లు ఒకే చోట కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 140 మంది వరకు అథ్లెట్లు ఈవెంట్ కు హాజరైనట్టు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. ఇండియాకు చెందిన పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు మొదటిసారి ఒకే వేదికపై సమావేశం అవుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో వారు సాధించిన దానికి చాలా గర్విస్తున్నాం. భారతీయులందరూ ఈరోజు వారికి గౌరవిస్తున్నారు. వారి పట్ల మనకున్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తున్నాం. యునైటెడ్ విట్రయమ్స్ ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నానన్నారు. बड़ी स्पेशल शाम है। आज पहली बार भारत के सभी ओलंपियंस और पैरालंपियंस एक ही साथ एक ही प्लेटफॉर्म पर आ रहे हैं। We are so proud of them. All Indians, we are proud of each and every one of them. And today, we are going to honor them and show them the respect and the love that we have for them. On behalf of Reliance Foundation, we would like and we would wish that United in Triumph can become a movement for unity and inclusiveness in sport and in life. और बस इसीलिए आज सेलिब्रेशन है जहां we are going to show that all of them are coming together and coming united together. And thank you so much. आप सबको धन्यवाद आज आने के लिए. దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డు రన్ కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని గరిష్టాలు సూచీలు కదలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే పోతున్నారు. గత వారం రోజు ట్రేడింగ్ లో ఎక్కువ రోజులు ఈక్విటీ మార్కెట్లు లాభాల్లోనే నడిచాయి. ఈ క్రమంలోనే వారం మొత్తంగా సూచీలు భారీగానే ఎగిసాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE ప్రధాన సూచీ సెన్సెక్స్ 1027 మరియు 54 పాయింట్లు లేదా 1.21% పెరిగి ఇక 85.571.85 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE సూచీ నిఫ్టీ సైతం 388 పాయింట్లు లేదా 1.50% పుంజుకొని ఇక 26,178.95 దగ్గర ముగిసింది. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ హై దరిదాపుల్లో ఉండటం వల్ల సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందని విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విడుదలైన తెలంగాణ DSC ఫలితాలు. సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సీఎం.
పిఠాపురంలో టిడ్కో గృహాల సముదాయాన్ని సందర్శించిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల స్థితిగతులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడి. ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా పేరిట రేవంత్ ప్రభుత్వం వసూలు చేస్తుందంటే ఆరోపణలు. మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకల్లో పురస్కారం. అంబానీ ఇంట ఒలింపిక్స్ పారాలింపిక్స్ అథ్లెట్లకు విందు. నెట్టింట ఫోటోలు వీడియోలు వైరల్. స్టాక్ మార్కెట్లలో రికార్డు రన్. ఈ వారం ఆటుపోట్లకు ఆస్కారం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.